కోలాహలంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. కృత్తివెన్ను మండలంలోని అన్ని దళితవాడల్లో భారత రాజ్యాంగ రూపకర్త, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను అత్యంత వైభవోపేతంగా కృత్తివెన్ను మండల జై భీమ్ ఆర్మీ కమిటీ వారిచే నిర్వహించబడ్డాయి. ప్రధాన రహదారి 216 సేతనపల్లి మెయిన్ సెంటర్ నందు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీగా తరలివెళ్లి మండలంలోని అన్ని దళితవాడలను చుట్టి వచ్చి ఆయా గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. మండలంలోని 14 దళితవాడల్లో బైక్ ర్యాలీ నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ భీమ్రావు స్ఫూర్తి బడుగు వర్గాలకు దారి చూపించిందని, అంబేద్కర్ గారి నిశిత దృష్టి, సత్యవాక్కు, నిజాయితీతో కూడిన జీవనం, సైనిక క్రమశిక్షణ కలిగిన ఆయన జీవన శైలి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, సమానత్వానికి ఆయన చేసిన కృషి, అంటరానితన నిర్మూలానికి ఆయన పడిన తాపత్రయం అంతా ఇంత కాదని, ఆయన విశ్వ విజ్ఞాన జ్యోతి అని ఆయన పేరు మీద ఐక్యరాజ్య సమితి ఈ రోజును విజ్ఞాన దినంగా ప్రకటించిందని తెలిపారు. అంబేద్కర్ గొప్పగా పుట్టలేదు, కానీ పుట్టి గొప్పవాడయ్యాడని వారు చెప్పారు. గొప్ప గొప్ప సంస్కర్తలు ఎందరో ఉన్నప్పటికీ అస్పృశ్యత, కుల నిర్మూలనకు ఆయన చేసిన విప్లవాత్మకమైన పోరాటం కొనియాడదగినదని, ఆయన జీవించిన కాలం నిజంగా స్వర్ణయుగమని, భిన్నత్వంలో ఏకత్వం సాధనకు గల వర్గాలకు అతీతంగా వివక్షత లేని ఔన్నత్యాన్ని అంబేద్కర్ అందించాడని వారు కొనియాడారు. అంబేద్కర్ గారు ఒక్కడే యుగకర్త అని మను స్మృతిని కాల్చి బడుగు వర్గాలను అణగదొక్కాలనే దురహంకారమైన కుల జాడ్యపు కాళ్ళు విరిచి ఒక అంబేద్కర్ మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఆర్మీ అధ్యక్షుడు కాలాబత్తుల హేమాచలం, గౌరవ అధ్యక్షులు సాదే రాజు, ఉపాధ్యక్షులు ఈదా కిషోర్, బాలజేసు, జాన్ రత్నం, ప్రకాష్, అర్జున్, అలెగ్జాండర్, విజయరాజు, దీనరాజు, మోజేష్, మిషిక్ రాజు, గిద్యోను, ఆంజనేయులు, చినరాజు, రెడ్డయ్య తదితరులు పాల్గొని అంబేద్కర్ జయంతిని విజయవంతం చేశారు. పేపర్ ఇచ్చాను, మీకు మాస్టర్ బామర్ది గారికి ఇచ్చాను, బామర్ది గారికి ఇచ్చాను మాస్టర్. Gracias.